వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేనైతే పూల మార్కెట్కి అయితే వచ్చానన్నమాట. ఎందుకంటే డెకార్‌కి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ తీసుకుందామని అయితే వచ్చాను. ఇవి తాటాకులతో చేస్తారనుకుంటా, నాకు అంతగా ఐడియా లేదు. సో ఇప్పుడైతే మార్కెట్ చూడండి ఎంత ఫుల్ రష్ ఉందన్నమాట. కానీ నాకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే చాలా బాగా దొరికేసాయి. ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. మార్నింగ్ వెళ్ళాం కదా, చాలా ఫ్రెష్గా అయితే దొరికాయి. కాకపోతే అక్కడంతా బురద బురద ఉంది. సో దానికోసమని కొంచెం ఆలోచించాను. అయినా సరే పర్వాలేదు, మనకి కావాల్సినవి దొరికినప్పుడు అక్కడ ఎట్లా ఉన్నా కూడా మనం అడ్జస్ట్ అయిపోతాము. సో ఇప్పుడైతే ఇంకొన్ని డెకార్‌కి సంబంధించిన ఐటమ్స్ అయితే చూస్తున్నా. నా దగ్గర ఉన్నవే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంక అందుకనే కొన్నే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కొన్నిన తర్వాత ఇప్పుడు రోజెస్ అయితే చూద్దామని వెళ్తున్నాం. రోజెస్ అయితే కూడా చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. మొత్తం నాకు కావాల్సినవన్నీ దొరికేసాయి అనమాట. బ్యాగ్ అయితే నిండిపోయింది ఫుల్‌గా. కాకపోతే అక్కడి నుంచి ఎట్లా రావాలా అని చెప్పి అర్థం కాలేదు నాకు. ఎందుకంటే శారీ ప్రిఫర్ చేశానంటే కొన్ని రీల్స్ తీసుకుందామని అయితే ట్రై చేశాను. బట్ ఒకటే అయ్యింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కాబట్టి ఒక బకెట్‌లో వాటర్ పోసి అవన్నీ అందులో స్టోర్ చేసేసాననమాట. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉండాలని చెప్పి. నేను నైట్ డెకర్ చేయాలి అమ్మవారి నీకు చీర కట్టి అన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు వరకు ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉండాలి కాబట్టి నీళ్ళల్లో అయితే పెట్టాను. ఇప్పుడైతే నైట్ 7:30 అయింది. ఇంకా నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతము. సో ఎక్కడ చేయాలి అనేది అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఎట్లా అంటే థర్మాకోల్ షీట్స్ అవి అతికించి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేశాను నేను. కాకపోతే ఇయర్ పెయింట్స్ వేయించాము. మళ్ళీ ఇప్పుడు అవన్నీ వేస్తే అంత ఖరాబ్ అవుతుంది అనమాట. సో దానికోసమని ఇంకా మేము అట్లా ఏం లేకుండా నార్మల్గానే చేసేద్దామని అయితే అనుకుంటున్నాము. సో దానికోసమనే చూస్తున్నా. ఇప్పుడైతే డెకర్ స్టార్ట్ చేసాము. నాకేంటంటే ఇలా సింపుల్గా స్టార్ట్ చేయాలన్న ఒక ఐడియా వచ్చింది. ఎట్లా చేయాలని వచ్చేటప్పుడు చాలా ఆలోచించుకుని వచ్చాం నేను, ఐషు. సో ఇట్లా చేద్దాము సింపుల్గా, తాడుతో కట్టి ఇంకా ప్లాస్టర్స్ అవి వేయాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి. సో ఇలా అయితే ప్లాన్ చేసామన్నమాట. కానీ సింపుల్గా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ డెకరేషను. నా దగ్గర ఉన్న ఈ పాతవన్నీ కొత్తవి, ఇప్పుడు ఈ కైట్స్ మోడల్ ఉన్నాయి చూడండి, అవి నేను కొత్తగా తీసుకున్న. ఒక 6 అయితే తీసుకున్నా. సో ఎన్ని సరిపోతాయో ఏంటో తెలియదు కదా. సో అందుకనే బంతిపూలు ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకునే వచ్చాను. కరెక్ట్గానే సరిపోయింది. అరిటాకులు ఇవన్నీ కూడా డెకార్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సింపుల్గా ఉంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా అమ్మవారు రావాలి, ఇంకా తయారు చేయాలి. ఫైనల్గా అమ్మవారిని కూడా తయారు చేసేసాము. లాస్ట్ చీర కట్టాము. ఇంకా అన్నీ ఈ ఫ్లవర్ వాజెస్ అన్నీ మేమే తయారు చేసుకున్నాము. ఈ బొకేస్ అన్నీ మన చేతులతో మనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ అయితే అయిపోయిందనమాట, నేనైతే రెడీ అయిపోయినా. సో ఇప్పుడైతే ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫుల్ కాంట్రాస్ట్ కాకుండా ఒకటే కాంబినేషన్. నాకు ఈ కాఫీ కలర్ అంటే మెరూన్ అనుకుంటా, మెరూన్ కలర్ కదా. సో చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడైతే పూజ దగ్గర అయితే కూర్చున్నాను. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీపారాధన అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి మంత్రాలు చదవడం అయితే వచ్చు. నేను తెలుగు బాగా చదువుతాను. కాకపోతే నేను బుక్ చూసుకుంటూ చదివి అక్కడ పూజ చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది అనమాట. సో యూట్యూబ్లో అయితే పూజ మంత్రాలు అవన్నీ పెట్టిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో, మా హాల్లో నిండుగా కనిపిస్తుంది. మరలా నీళ్లు విడిచిపెట్టేయాలి పక్కకి. ఓం గోవిందాయ నమః అలా నమస్కారం చేసుకోండి. గణపతిని చూసి ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం గణే నమః. ఒక అక్షంత వాసన చూసి మీ ఎడం చేతి భాగం వైపు వెనక్కి విసిరేసుకోవాలి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాయతే భూమివారకాయతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి. ఈ విధానంగా పెట్టుకుని దీన్ని గోముఖం అంటారు. దీన్ని మీ నాసికా రంధ్రం దగ్గర పెట్టుకుని శ్వాసను గట్టిగా పీల్చి మీ వెన్నుముకని స్ట్రైట్ గా పెట్టుకుని శ్వాసను గట్టిగా పీల్చాలి. ఓం భూం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భవస్సువరో. హస్తం ప్రక్షాళ్య. మరలా చేతిలో ఒక నీళ్ళ చుక్క వేసుకుని అలా మనం విడిచిపెట్టేయాలి. మమ అనుకుని నమస్కారం చేసుకోండి. మమ ఉపాత్తాదుర్గ క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ పరమేశ్వర దేవత ప్రీత్యర్థం శుభాభ్యాం శ్రీ వరలక్ష్మీ దేవత ఏ నమో నమః. ఆనంద కర్పూర దివ్య
మంగళ నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి జై బోలో మాతా మహారాజ్ఞి की जय हम त्रिनेत्रां भजे हम माज्यां जगदीश्वरीं दां सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी नमोस्तुते महादेव्ये च विद्महे विष्णुपत्न्यौ च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि ఇప్పుడు రెండు అక్షంతలు పట్టుకొని 3 మార్లు ప్రదక్షిణ నమస్కారములు అనేటటువంటివి చేసుకోవాలి. ఒకసారి నిలబడి మీరు 3 మార్లు ప్రదక్షిణ నమస్కారం అనేటటువంటివి చేయడానికి ప్రయత్నం చేయండి. పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. అలా తల వంచి కూడా నమస్కారం చేసుకోండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వత్సా దదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే ఆత్మసాష్టాంగ పూర్వక నమస్కారాన్ సమర్పయామి. అలా కూర్చోండి. ద్వారం కడుతున్నప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 4:00కే కొంతమంది పేరెంటాలు అయితే వచ్చారు పెద్దవాళ్ళు. సో వాళ్ళకైతే ఫస్ట్ ఇచ్చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాము. చేసిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అవ్వాలి. కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మా నీ పాదము. సాయంత్రం పేరెంటాలకి ఇవ్వడానికి అయితే తాంబూలాలన్నీ రెడీ చేసేసుకున్నాము. అమ్మవారి దగ్గర పెట్టిన చీర నేను సాయంత్రం కట్టుకుందామని చెప్పి అది కూడా అయితే శారీ ప్రీప్లేటింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. అన్నీ అయితే వేసేసింది మహేష్ పర్ఫెక్ట్గా. ఇది నేను తయారు చేసిన బొకేస్ చాలా బాగున్నాయి. మా అమ్మవారు ఎంత ముచ్చటగా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈవినింగ్ పూజ కూడా అయిపోయిన తర్వాత కొంచెం దీపారాధన చేసి ఇప్పుడైతే పేరెంటాలు అయితే మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యారు. సో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. మొత్తం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళకి తాంబూలం ఇచ్చి చాలా బాగా అయితే పూజ చేసుకున్నా ఈ సంవత్సరం. నేను ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకుంటా, కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకున్నా. ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. నేనైతే ఈరోజు చాలామంది పేరెంటాలను అయితే పిలిచాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉంటారు. నువ్వేమనాలి? పుచ్చుకుంటున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఈ చిన్ని మహాలక్ష్మికి తాంబూలం ఇచ్చేసాక ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ పాప అట్లా చెప్పడము. వీళ్ళు మా పైననే ఉంటారనమాట, టెనెంట్స్. సో నాకు బాగా అనిపించింది. ఇంకొక మహాలక్ష్మి వచ్చింది. ఐషు అయితే మొత్తం అందరికీ కాళ్ళకి అయితే పసుపు తనే రాసింది, ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉంది. సో అందుకని నేను అంత వంగుని రాయలేను. సో దానికోసం అని చెప్పి ఐషుని అంతా రాసిందనమాట. నేను నార్మల్గా నుంచుని చేసే పనుల వరకునే చేశాను. ఈ ఇయర్ నాకు మైనస్ ఏంటంటే బ్యాక్ పెయిన్. సో అయినా సరే చాలా బాగానే చేసుకున్న పూజ. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువ అవడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. ఇచ్చినమ్మ వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం. ఈరోజు ఏ అమ్మవారు వచ్చింది మా ఇంటికి? సాక్షాత్తు వరమహాలక్ష్మి వచ్చింది. ఫైనల్గా తాంబూలాలు అయితే అయిపోయినాయి అనమాట. అందరు లక్ష్మిలకి అయితే ఇచ్చేసాను. మనకి ఇంటికి వచ్చిన ప్రతి ముత్తైదు మహాలక్ష్మితో సమానము. సో ఇప్పుడైతే అమ్మవారికి దిష్టి అయితే తీస్తున్నాము, ఎందుకంటే అమ్మవారు ఇంత అందంగా రెడీ అయ్యి ఇంత బాగున్నందుకు నాకు దిష్టి తీయాలని తెలిసిందనమాట. సో ఒక వీడియోలో అయితే చూశాను, సో దిష్టి తీయాలంట. సో ఇప్పుడైతే దిష్టి తీయడం కూడా కంప్లీట్ అయిపోయింది. నేను పిలిచిన ప్రతి మహాలక్ష్మి మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.